ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తాను చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం, ఆ పిల్లోడు గాయపడడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా తన విశాఖ పర్యటన అవగానే నేరుగా సింగపూర్కి వెళ్ళడం అండ్ ఆ పిల్లోడు గాయపడి ఆసుపత్రిలో చేరడం మీద వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాలుడు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తూ ఒక ట్వీట్ చేశారు. బాలుడు ఆ విధంగా గాయపడడం నన్ను షాక్కు గురి చేసింది అని, ఈ సమయంలో వాళ్ళ ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి, ఆ పిల్లోడు త్వరగా కోలుకోవాలి అని చెబుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. అయితే అఫ్కోర్స్ ఈ ట్వీట్ ఎవరికైనా కొందరికి ఆశ్చర్యం కలిగించి ఉంటుందేమో కానీ, బట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ సున్నితత్వాన్ని మనం ఖచ్చితంగా కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకైతే ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు సీరియస్లీ. ఒక పాలకుడిగా చూసిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఒక సున్నితత్వంలో నుంచే వచ్చి ఉంటాయి. మీరు కరోనాని ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక్క కరోనా చికిత్స మీద 800 కోట్లు ఖర్చు పెట్టారు. కరోనాతో వెళ్ళే వాళ్ళకు మంచిగా పౌష్టికాహారంతో భోజనం పెట్టారు. చికిత్స చేయించుకొని వెళ్ళేటప్పుడు అయ్యో వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఖర్చులకు అవసరం అవుతాయి కదా, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి పంపించింది ప్రభుత్వం. మనం ఈ సున్నితత్వాన్ని కరోనాతో వైద్యం చేయించుకుంటూ ఒక డాక్టర్ చాలా తీవ్రమైనటువంటి హెల్త్ కండిషన్లో క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోతే 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఆ డాక్టర్కు వైద్యం చేయించారు నెల్లూరు. కరోనాలో వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎర్రటి ఎండలు కదా, 2020 మార్చి 20 కదా కరోనా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఇంకా అయిపోతుంది అనుకుంటే ఏప్రిల్ వచ్చి మే వచ్చా, ఇంకా వేరే రాష్ట్రాలకు తిరిగి వెళుతూ ఉంటే కాళ్ళలో చెప్పులు కానీ లేక పాపం ఎర్రటి ఎండలకి అక్కడక్కడ స్టాల్స్ పెట్టి వాళ్ళకి చెప్పులు ఇవ్వమని చెప్పింది ప్రభుత్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి ఇట్లా అయింది అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అయ్యో అని చెప్పి కంప్లీట్ కాన్సర్న్లోనే ఆ ట్వీట్ వేసి ఉంటారు. అందులో అయితే అసలు అనుమానమే అక్కర్లేదు. తను డెఫినెట్లీ 100% కాన్సర్న్ చూపించి ఉంటుంది. రాజకీయాలు వేరు, కానీ పిల్లలు అలా జరిగితే మనకు కూడా అరే పాపం చిన్నపిల్లలు ఎంత పెయిన్ ఉంటుంది. ఒక తండ్రిగా జనసేన అధ్యక్షుల వారికైనా ఎంత పెయిన్ ఉంటుంది. ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళతోనో చిన్నపిల్లలతోనో ఎప్పుడు చెతరాజకీయాలు చేయకూడదు. అటువంటి సంస్కారవంతమైన ఎన్విరాన్మెంట్ మనం కోరుకోవాలి బాధ్యత గల పౌరులుగా. అది మన మనం భవిష్యత్తు తరానికి మనం ఇచ్చే ఒక ఆస్తి అబ్బా. అది ఒక మంచి సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేయడం. ప్రతిదీ కూడా చెత్త వేలోనే అసలు ఆలోచించకూడదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు త్వరగా కోలుకోవాలి, ఆ ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి, నాకు ఇది షాకు గురి చేసింది అని చెప్పే ట్వీట్ ఎవరికైనా షాకు గురి చేసి ఉంది అని అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిలోని ఆ సెన్సిటివిటీని చూడలేదు అని చెప్పి అర్థం. అంతే, అంతకుమించి మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు.